ఆ దెబ్బ ఇక్కడ తగిలిందండి నుదుటి మీద. అది కొంచెం కిందకి తగిలినా అది కణతకి తగిలితే ప్రాణం పోయే ప్రమాదం ఉందండి. జగనన్న మీరేం కంగారు పడద్దు, ప్రజల అండదండలు మీ వైపే ఉన్నాయి. మనము దీన్ని నిదానంగా చూద్దాము. మనం ఇచ్చే తీర్పు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం క్షమించేద్దాం వాళ్ళని, కానీ మనం ఇచ్చే తీర్పు మే 13న ఇచ్చే తీర్పే వాళ్ళకి శిక్ష అని అనుకుంటున్నాను. జై జగన్. చూస్తున్నట్లయితే వీళ్ళు ఇలా ఘటన చేసిన వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నప్పుడు వాళ్ళకి ఏమైనా సమాధానం చెప్తారు మీరు? అర్థం కాలేదు. వాళ్ళు చేశారు కదా, జగన్ గారి మీద అటాక్ చేశారు కదా, వాళ్ళకి ఏమైనా సమాధానం చెప్తారు? ఏమైనా సమాధానం అంటే, మనం ఇచ్చేదే రేపు మే 13న జూన్ 4న వచ్చే రిజల్టే వాళ్ళకి ఇచ్చే సమాధానం అండి. వాళ్ళంటే ఏంటంటే, ఇప్పుడు ఎదుగుదలని చూడలేక, ఆయనకు వస్తున్న ప్రజా తీర్పుని ఓర్వలేక ఇది చేసిన పనే అండి అది. ఇప్పుడు చూస్తున్నట్లయితే గతంలో చూసినట్టయితే లోకేష్ బాబు అంటున్నారు కదా, గతంలో కోడి సూదితో పుచ్చుకున్నారు, కావాలని చేశారు. ఇప్పుడేమో ఎలక్షన్ టైంలో ఇలాంటి చేస్తే ప్రజల్లో సింపతి పెరిగిద్దని కావాలని చేస్తున్నారని లోకేష్ అంటారు. అది చాలా తప్పండి. ఎందుకంటే ఆ దెబ్బ ఇక్కడ తగిలిందండి నుదుటి మీద. అది కొంచెం కిందకి తగిలినా అది కణతకి తగిలితే ప్రాణం పోయే ప్రమాదం ఉందండి. ఇంకొంచెం తగిలిన కన్ను పోయే ప్రమాదం ఉంది. ఎవరు అంత సాహసం చేయరు కదండి. అది